స్వాగతం. ఈరోజు మనం ఒక సుప్రసిద్ధ వ్యక్తి జీవితంలోని చాలా ఆ, ఆశ్చర్యకరమైన కోణాన్ని చూద్దాం. మహాత్మా గాంధీ గారి గురించి. ఆయన ఆత్మకథ సత్యంతో నా ప్రయోగాలలో రాసుకున్న దాని ఆధారంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన తీవ్రమైన బిడియం గురించి. అవును. ఆశ్చర్యమేంటంటే గాంధీగారు మొదట్లో బలహీనత అనుకున్న ఈ బిడియం చివరికి ఆయనకు అతి పెద్ద బలంగా ఎలా మారిందో ఈ అధ్యాయం చెప్తోంది. మన విశ్లేషణ ప్రధానంగా 20వ అధ్యాయం బిడియమే నా కవచం నుండి తీసుకుంటున్నాం. ఈ లక్షణం ఆయనను ఎలా ప్రభావితం చేసిందో కొంచెం లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా. ఈ అధ్యాయం ముఖ్యంగా గాంధీగారు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు అనుభవాలు, అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు ఆయన పడిన ఇబ్బందులు, ముఖ్యంగా బహిరంగంగా మాట్లాడటానికి ఆయన ఎంతగా ఇబ్బంది పడ్డారు, ఆ ఇబ్బందుల నుండే ఆయన ఎలాంటి పాఠాలు నేర్చుకున్నారో ఇందులో బాగా వివరించారు. సరే, ఆయన లండన్ వెజిటేరియన్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యునిగా ఉన్నప్పుడే అనుభవాలతో మొదలు పెడదామా? తప్పకుండా. ఆయన మనసులో ఎన్నో అభిప్రాయాలు ఉండేవట, కాని వాటిని బయటకు చెప్పటానికి అంటే మాటలు పెగలక మౌనంగానే ఉండిపోయేవారట. అవును. ఎంతలా అంటే ఒక సహసభ్యుడు డాక్టర్ ఓల్డ్ఫీల్డ్ అనుకుంటా ఆయన్ను సరదాగా డ్రోన్ అని పిలిచారట. అంటే పని చెయ్యని తేనేటీగా అన్నట్టు. పాపం. ఇతరులేమో చురుగ్గా చర్చల్లో పాల్గొంటుంటే తాను మాత్రం మౌన ప్రేక్షకుడిలా ఉండిపోవడం గురించి గాంధీగారే స్వయంగా రాసుకున్నారు. ఎప్పుడైనా ఆ ధైర్యం తెచ్చుకుని మాట్లాడలామనుకునే లోపే చర్చ వేరే అంశం మీదకు వెళ్ళిపోయేదని కూడా చెప్పారు. అక్కడే ఒక కీలకమైన సంఘటన జరిగింది. దాని గురించి మాట్లాడుకోవాలి. ఓ, ఏంటది? ఆ సొసైటీ అధ్యక్షుడు మిస్టర్ హిల్స్ డాక్టర్ అల్లిన్సన్ అనే మరో సభ్యుడిని కమిటీ నుండి తొలగించాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఎందుకు? కారణమేంటంటే డాక్టర్ అల్లిన్సన్ అప్పట్లో కొత్తగా వస్తున్న జనన నియంత్రణ పద్ధతులను సమర్థించడం. ఇది మిస్టర్ హిల్స్ లాంటి వాళ్ల, అంటే ఛాందస నైతిక విలువలకు పూర్తిగా వ్యతిరేకం అనుకోండి. ఓ, అయితే గాంధీగారేమన్నారు? ఇక్కడే సమాచారం ముఖ్యం. గాంధీగారికి కూడా వ్యక్తిగతంగా అల్లిన్సన్ అభిప్రాయాలు నచ్చలేదు. కానీ ఒక వ్యక్తి తన వ్యక్తిగత నైతిక అభిప్రాయాల కారణంగా శాకాహార వ్యాప్తి కోసం ఉన్న సమాజం నుండి బహిష్కరించడం సరికాదని ఆయన గట్టిగా నమ్మారు. అంటే సమాజం ముఖ్యోద్దేశ్యం వేరు, వ్యక్తిగత నైతికత వేరు అన్నది ఆయన వాదన. ఖచ్చితంగా. సమాజం ముఖ్య ఉద్దేశ్యం శాకాహారాన్ని ప్రోత్సహించడమే కాని సభ్యులపై ఏదో ఒక నిర్దిష్ట నైతిక వ్యవస్థను రుద్దడం కాదు అనేదే ఆయన పాయింట్. మరి మాట్లాడటానికి అంత బిడియపడే ఆయన తన వాదనని ఎలా వినిపించారు? అదే అసలు విషయం. మాట్లాడే ధైర్యం లేక తన వాదనలన్నింటినీ ఒక కాగితంపై వివరంగా రాసుకుని సమావేశానికి తీసుకెళ్లారు. రాసుకున్నారా? అవును. కాని విచిత్రమేంటంటే అంతమంది ముందు ఆ రాసుకున్నది చదవడానికి కూడా ఆయనకు ధైర్యం చాలలేదట. అయ్యో పాపం, ఎంత ఇబ్బంది పడి ఉంటారో కదా. నిజమే. చివరికి అధ్యక్షుడి సూచనతో మరొక సభ్యుడు ఆ పత్రాన్ని చదివి వినిపించారు. మరి ఫలితం? ఓటింగ్ జరిగినప్పుడు డాక్టర్ అలిన్సన్ ఓడిపోయారు. అంటే తీర్మానం నెగ్గింది. అంటే గాంధీగారు ఓడిపోయిన పక్షాన నిలిచారన్నమాట. అవును. అయినా సరే తన వాదన నైతికంగా సరైనదేనని, తన మనస్సాక్షి ప్రకారం నడుచుకున్నానని ఆయన సంతృప్తి పడ్డారు. ఈ సంఘటన తర్వాత తాను కమిటీకి రాజీనామా చేసుండవచ్చని కూడా ఆయన సూచనాప్రాయంగా తెలిపాడు. అంటే ఈ అనుభవం తర్వాత కూడా ఆయన బిడియం పోలేదా? బహిరంగ ప్రసంగాల విషయంలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదండి, ఏమాత్రం తగ్గలేదు. నిజానికి ఇంగ్లాండ్లో ఉన్నంతకాలం ఈ బిడియం ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టింది. అవునా? ఒకసారి వెంట్నర్ అనే చోట శాకాహారంపై మాట్లాడమని పిలిచారట. ప్రసంగాన్ని ముందుగానే జాగ్రత్తగా రాసుకున్నారు కూడా. కాని తీరా వేదికెక్కి నిలబడేసరికి అంతే, మాట రాలేదు. అయ్యో. ఆయనే రాసుకున్నారు, కళ్ళు బయలుకమ్మాయని, వణికిపోయానని. చివరికి ఆయన స్నేహితుడు మజుందార్ ఆ ప్రసంగాన్ని చదవాల్సొచ్చింది. అంటే అంత తీవ్రంగా ఉండేదా బిడియం? అంతేకాదు, ఇంగ్లాండ్ వదిలి వెళ్లే ముందు స్నేహితులు ఇచ్చిన వీడ్కోలు విందులో కూడా ఇదే పరిస్థితి. ఏదో హాస్యభరితమైన కథతో ప్రసంగం మొదలుపెట్టాలని చూశారట. యాడిసన్ గురించి ఏదో కథ చెప్పబోయి మొదటి వాక్యం తర్వాత ఆగిపోయి నవ్వుల పాలయ్యారని కూడా రాసుకున్నారు. వింటుంటేనే కొంచెం బాధగా ఉంది. కానీ ఇక్కడే అసలు ఆసక్తికరమైన మలుపుంది కదా. అవును. కాలక్రమేణా గాంధీగారి ఈ బిడియాన్ని ఒక శాపంగా చూడటం మానేసి దాన్ని ఒక వరంగా భావించడం మొదలుపెట్టారు. ఇదెలా సాధ్యమైంది? అదే గాంధీగారిలోని గొప్పతనం. ఆయన తన బలహీనతనే లోతుగా విశ్లేషించుకున్నారు. ఆయనేమన్నారంటే,
ఈ బిడియం వల్లే తనకు పదాల పొదుపు అలవాటైందని గుర్తించారు. పదాల పొదుపా అంటే? అంటే అనవసరంగా మాట్లాడకుండా ఉండటం, ప్రతి పదాన్ని తూచి వాడటం నేర్చుకున్నానని చెప్పారు. అంతేకాదు, తన ఆలోచనలను నిగ్రహించుకునే శక్తి కూడా దీనివల్ల పెరిగిందన్నారు. ఓ, అది నిజమే కదా. దీనివల్ల ఎన్నో అనవసరమైన వాగ్వివాదాల నుండి, పొరపాట్ల నుండి తప్పించుకున్నానని, సమయం వృధా కాలేదని ఆయన విశ్లేషించారు. అంటే మౌనంగా ఉండటం వల్ల ఆలోచనకు ఎక్కువ సమయం దొరికింది, ఇంకా తప్పులు దొర్లే అవకాశం తగ్గిందంటారా? కేవలం సమయం దొరకడమే కాదు, గాంధీగారు ఇంకో అడుగు ముందుకేసి ఆలోచించారు. మౌనమనేది సత్యాన్వేషికి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో ఒక ముఖ్యమైన భాగమని ఆయన బలంగా నమ్మారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణలో భాగమా? అవును. మనుషుల్లో సహజంగా అతిశయోక్తికి పోవడం, లేదా ఉన్న విషయాన్ని కొంచెం దాచడం, మార్చి చెప్పడం లాంటి బలహీనతలుంటాయి కదా. ఉంటాయి. వాటిని అధిగమించడానికి మితభాషిత్వం, అంటే తక్కువ మాట్లాడడం లేదా అవసరమైనంతే మాట్లాడడం చాలా అవసరమని ఆయన భావించారు. తక్కువ మాట్లాడే వ్యక్తి ప్రతి పదాన్ని ఆలోచించి జాగ్రత్తగా వాడతాడని ఆయన నమ్మకం. అనవసర ప్రసంగాల వల్ల పెద్ద ఉపయోగం లేదని కూడా అన్నారా? అవును. అనవసర ప్రసంగాల వల్ల ప్రపంచానికి పెద్దగా ఒరిగేదేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే చివరికి ఆయన ఏమన్నాడంటే, తన బిడియమే తనకు ఒక కవచం మరియు ఢాలుగా మారింది అని. కవచం మరియు ఢాలు. అవును. అది తన వ్యక్తిగత ఎదుగుదలకు, సత్యాన్ని మరింత స్పష్టంగా గ్రహించడానికి ఎంతో సహాయపడిందని ముగించారు. అద్భుతం, నిజంగా చాలా అద్భుతం. ప్రారంభంలో ఎంతో అవమానంగా, ఇబ్బందిగా అనిపించిన ఒక లక్షణం చివరికి ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో, సత్యం పట్ల ఆయన నిబద్ధతలో ఇంత కీలక పాత్ర పోషించడమంటే మాటల్లేవు. ఖచ్చితంగా. ఒక బలహీనత అనుకున్నది క్రమశిక్షణతో, ఆత్మపరిశీలనతో ఎలాగైతే ఒక బలమైన పునాదిగా మారుతుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ అనుకోవచ్చు. దీనిపై మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉందనిపిస్తోంది. చెప్పండి. గాంధీగారు తన బిడియాన్ని, ఒక ప్రతికూలతగా కనిపించే లక్షణాన్ని తన ఎదుగుదలకు ఒక కవచంగా, ఒక సాధనంగా ఎలా మార్చుకోగలిగారు? మరి మన జీవితాల్లో కూడా మనం బలహీనతలుగా అనుకునే అంశాలను ఇలాగే బలాలుగా, లేదా కనీసం అభివృద్ధికి అవకాశాలుగా మార్చుకునే మార్గాలేమైనా ఉంటాయేమో పరిశీలించడం అవసరం కదా. నిజమే. అది అందరూ ఆలోచించాల్సిన విషయం.